సుదీర్ఘ కసరత్తు తర్వాత ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల బదిలీలు చేపట్టింది. జిల్లాలో అధికారుల పనితీరుతో పాటు అన్ని కోణాల్లో విచారించిన తరువాత 26 జిల్లాలకు గాను 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. పాత కలెక్టర్లలో కొంతమందిని సీనియారిటీ ఆధారంగా రాజధానికి తీసుకురాగా మరికొంతమంది పనితీరు సక్రమంగా లేకపోవడంతో కలెక్టర్లుగా తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించింది. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ గా ఉన్న కృతికా శుక్లాకు, సమాచార పౌర సంబంధాల కమిషనర్ హిమాంశు శుక్లాకు మరోసారి కలెక్టర్ గా అవకాశం కల్పించింది. ఇదివరకు కృతిక కాకినాడ కలెక్టర్ గా, హిమాంశు కోనసీమ కలెక్టర్ గా పనిచేశారు. అలానే ఎప్పటి నుంచో కలెక్టర్ గా విధులు నిర్వర్తించాలని కోరుకుంటున్న రాజాబాబును ప్రకాశం జిల్లాకు, ప్రభాకర్ రెడ్డిని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గా, సిరిని కర్నూలు కలెక్టర్ గా నియమించింది. రాజాబాబుకు గతంలో కృష్ణా జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. అలానే ప్రస్తుతం కలెక్టర్లుగా ఉన్న ఇద్దరు వేరే జిల్లాలకు బదిలీ అయ్యారు. అనంతపురం జిల్లా కలెక్టర్ బి వినోద్ కుమార్ బాపట్లకు, ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గుంటూరు జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. పార్వతీపురం మన్యం కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది. ఈసారి బదిలీలో 2016 బ్యాచ్ లో ముగ్గురికి కలెక్టర్ గా అవకాశం దక్కింది. ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి చేకూరిని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఓ ఆనంద్ ను అనంతపురం కలెక్టర్ గా పంపారు. మొత్తంగా 2013 బ్యాచ్ లో 4గురికి, 2014 బ్యాచ్ లో 1రికి, 2015 బ్యాచ్ లో 4గురికి కలెక్టర్లుగా అవకాశం దక్కింది.